मासवशगोत्रोद्भवस्य विश्वनाथसर्वनामधेयस्य माधवीलतानामदेवत्याः समस्त भाग्यनगर समस्त प्रजापक्षानुकूलतानित्यर्थं देवतानुकूलनित्यर्थं देवी देवतानुकूलनित्यर्थं देवताभ्योन्मनित्यर्थं सर्वकालपूजितापण भाग्यनगर समस्त भक्तजनप्रयागेश्वर्या मनोरथबलं पुत्रभूत्र प्रवर्तनं यस्मात् तस्मात् शिवं हेष्यामतः शान्तिं प्रयच्छमे फलदानकल्पोक्तसम्पूर्ण संकल्पलावाप्त्यस्तु देवताभ्यो नमः प्राणो मन्त्रे समोच्यं दुहानादेन निर्वागस्मान्नपदष्टुतयितु अयं मुहूर्तः शुभमुहूर्तः अस्तेवाञ्जनेन सद्यो यातं प्रवद्ये विद्यो याताय वै नमो नमः भवे भवेनाथ भवे भवस्वमां भवोद्भवाय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः करविकरणाय नमः वरदराय नमः हराय नमः हरदराय नमः वराजनाय नमः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते सर्वरूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि प्रचोदयात् ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां सम्मादिताय ब्रह्मणोऽधिपतिः ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो देवेवला सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः विभूति महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय त्रिगात्रकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय మన హైదరాబాద్ ఇంటికి వచ్చే మొత్తం మీరు మరొక ఝాన్సీ రాణి కావాలి. హైదరాబాద్ కొల్ల కొడితే మరొక ఝాన్సీ రాణి హైదరాబాద్. మా హైదరాబాద్ జిల్లా ఆరవైతే మా తరఫున మీకంటే మేము ముక్కుతున్నాం నేను గెలవాలని. చెప్పిన ఇళ్ళ నిలబెట్టి నిలబడు లేకపోతే మధ్య నిలబెట్టని చెప్పి అమ్మ జరగండి కొంచెం. ఈ సభనే సనాతన వేదాంత సభ. ఆ ధర్మాన్ని కాపాడడానికి ఉదయమే చెప్పినాను నేను. ఉదయమే ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించావా, లేకపోతే ఇంకొక 20 ఏళ్ల తర్వాత నేను హిందువులని చెప్పుకోవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని కాపాడడానికి మహాత్ములు, పీఠాధిపతులు, మరి ప్రజాప్రతినిధులు మనకి ఇక్కడ ఉన్నది ఏ పార్టీ అంటే ధర్మ పార్టీ. బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్టు కాదు, దేనికి వ్యతిరేకం కాదు. ఎవరైతే సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వస్తారో వాళ్ళకు మా హిందువుల మద్దతు ఉంటుంది. దేనితో మాకు సంబంధం లేదు. మా దగ్గరికి కమ్యూనిస్టులు వస్తారు, కాంగ్రెస్ వస్తారు, అందరూ వస్తారు. ఇద్దరు ముస్లింలు వస్తే కూడా బొట్టు పెట్టుకొని పోయినారమ్మా. అమ్మ బొట్టు పెట్టి పంపించారు. కాబట్టి ఆ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుకొచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి తనకంటే వ్యతిరేకమైన భావాలతో ఉన్నవాళ్ళతో ఉదాసీనంగా ఉండటం. ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది అని అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా ఎదురుగా నీకు కావాల్సిన
ఆ తర్వాత చెప్పిన ఏ ఘోష అంటే శాంతి మతము స్థాపిత మతంగా శాంతి ఈ ప్రపంచంలో శాంతి సుఖం వెలివేరాలి. త్యాగరాజ గారు చెప్తారు, శాంతము లేక సౌఖ్యము లేదు. నీ మనసు ప్రశాంతంగా ఉంటేనే ఈ బయట ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నువ్వు సుఖాన్ని పొందగలుగుతావు. అనిత్యమైనటువంటి వస్తువుల్లో నిత్యత్వాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారో, చేతన అచేతనమైనటువంటి విషయాలలో చైతన్యాన్ని కలిగినటువంటి చైతన్య సత్తా ఏదైతే ఉందో దాని గురించి ధర్మం అనేది రెండు రకాలుగా ఉంటుంది. సామాన్య ధర్మం అనేది విశేష ధర్మం. అటువంటప్పుడు మరి ప్రహ్లాదుడు ఏం చేశాడండి? ప్రహ్లాదుడు తండ్రి మాట విన్నాడా? భారతుడు విన్నాడు, తల్లి మాట విన్నాడా? అతను వినలేదు. ఎందుకని? మరి అంత తప్పు కదా, అతను ధర్మాన్ని వ్యతిరేకించిన వాడు అవుతాడు కదా. కానీ కాదు. ఎందుకంటే విశేష ధర్మం ఉంటుంది. దైవ మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతను ఆ ధర్మం వేరుగా ఉంటుందన్నమాట. దైవ ధర్మం, ఆ ధర్మం అనేది ఈ లోకంలో వృద్ధి చెందాలి అని చెప్పి దైవ మతము ధర్మ మతము ఉద్ధరింపబడును గాక. ఈ ధర్మాన్ని మహర్షి శబ్దులు మలయాళ స్వామి వారు చెప్తారు, నీకు దేహ స్పృహ ఉన్నంత వరకు ఇక్కడ కూర్చున్న యోగులకు, సన్యాసులకు, స్త్రీమూర్తులకు, విష్ణు సమానమైన పురుషులందరికీ నా నమస్కారం. ఇచ్చి అందరూ పెద్దలు చాలా విశేషాలు చెప్పడం అందరూ వినడం జరిగింది. అయితే ఒక స్త్రీగా నాకు జన్మనెత్తినందుకు, ఆ జన్మ ఒక హైందవ ధర్మంలో అయినందుకు, ఆ హైందవ ధర్మంలో అయిన తర్వాత కూడా సభ్యత, సంస్కారము, సంస్కృతిని నేర్పించేటటువంటి తల్లిదండ్రులు పుట్టినందుకు, జన్మించి యుక్త వయసు వచ్చి వివాహమైన తర్వాత ఆ సనాతన ధర్మాన్ని పాటించడానికి, తద్వారా చక్కటి అత్తమామలు, భర్త నాకు నా యోగమై నాకు కలిగి ఉండడం అన్నిటికన్నా అదృష్టము, విశేషం. ఈ రోజు నేను ఎవరో మీరందరి వల్ల మాత్రమే. ఆ తర్వాత పరమేశ్వరుడి దయ, కృప. అయితే ఇన్నేళ్ల జీవన ప్రయాణంలో నేను తెలుసుకున్న ఒక విశేషమైన విషయం ఏమిటంటే, రాక్షస తండ్రి నుండి కూడా ప్రహ్లాదుని ఎందుకు సత్పురుషుడయ్యాడు? అపర శివారాధన చేసే రావణాసురుడు సత్పురుషుడైన తండ్రి ఉండి కూడా రాక్షసుడెందుకు అయ్యాడు? ఇది ఒక పెద్ద చిక్కుముడి ఉన్న ప్రశ్న. ఎందుకంటే ఈ ఇద్దరిని నిర్ణయించినది గర్భాస్థం మాత్రమే కాబట్టి. ఈ ఇద్దరి వ్యక్తులను ఒక స్త్రీమూర్తి తన మనస్తత్వం చేత, తన ధర్మం చేత, తన ప్రవృత్తి చేత ఆ గర్భాన్ని దాల్చిన 9 నెలలే నిర్ణయించాయి. కాబట్టి ఈ భూమి మీద పుట్టి పెరిగే ప్రతి శిశువు, స్త్రీ అయినా పురుషుడైనా, వాళ్ళ భాగ్యాన్ని నిర్ణయించేది ఒక పాడు పూర్వజన్మమైతే, అంతకన్నా పెద్ద పాడు ఈ జన్మంలో వారికి జన్మనిచ్చేది తల్లి మాత్రమే. సాధనముల పనులు సమకూరుగలరు. అది ఎటువంటి సాధనం? ఆ సాధనము ఎటువంటి మార్గాన్ని తీసుకొని వెళుతున్నాయి? ఆ సాధనము ఆ వ్యక్తికి ఎంతటి ఓర్పు, నేర్పు, ఓర్విస్తున్నాయి. ప్రహ్లాదుడంతటి వాడు చిన్న వయసులోనే తండ్రి పెట్టే ఎన్నో అత్యాచారాలకు గురయ్యి కూడా ధర్మాన్ని విడలేదు. అదే రావణాసురుడు
ఎన్నో చక్కటి అవకాశాలు ఉన్నా కూడా, అపర శివారాధన చేసి ఉన్నా కూడా అధర్మము తప్ప వేరు మార్గం ఎరుగలేదు. స్త్రీ చాలా అపురూపమైన శక్తి. స్త్రీ తలుచుకుంటే రాక్షస జన్మనెత్తి కూడా దైవత్వం తెచ్చుకోవచ్చు. స్త్రీ తలుచుకుంటే అపర బ్రహ్మల వంశంలో జన్మించిన రావణాసురుడు బ్రాహ్మణుడు కూడా రాక్షసుడైపోవచ్చు. మన కర్తవ్యాన్ని మనం ఎంత తెలుసుకున్నాము అనేది చాలా ముఖ్యమైన విషయం. జీవితం అంటేనే సుఖం, దుఃఖం, కష్టం, నష్టం. ఏ ఒక్కరి జీవితము కూడా లాభమై కూడి ఉండదు. మన గుండె కూడా లబ్డబ్ అని కొట్టుకునేటప్పుడు మనము ఒకసారి హాస్పిటల్లో ఉండే కార్డియాక్ మానిటర్ని కనుక చూసినట్లయితే దాని రేఖలు పైకి కిందకి మాత్రమే కొట్టుకుంటూ ఉంటాయి. అంటే అలా మనిషి పైకి లేస్తూ ధర్మం వైపు కష్టాలతో కింద పడినా కూడా నిరుత్సాహపడకుండా మళ్ళీ పైకి లేవమని చెప్పేదే ఆ గుండె చప్పు. కానీ ఎంత సునాయాసంగా ఒక కష్టాలు లేని గీతను కోరుకుంటాం మనం. ఆ గీత అంటే మృత్యువు మాత్రమే. మృత్యువు వచ్చిన తర్వాత మాత్రమే మనిషి గుండె నిశ్శబ్దంగా ఉంటుంది, రేఖలాగా ఒక గీతలాగా మిగిలిపోతుంది. అంటే పరమేశ్వరుడు ఈ శరీరంలో ప్రాణాన్ని ఇస్తే మనము దానిలోని ఒడిదుడుకులను అర్థం చేసుకొని నిలదొక్కుకోవాలని కోరుకోక కేవలం జీవితంలో కష్టాలు నాకు మాత్రమే ఎందుకు అని ప్రశ్నిస్తున్నాము. ఎంత అవివేకం మనకి! మనుషులకు కాకపోతే మానవులకు వచ్చినా అంటాం. ప్రతి కష్టము మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక వరం. ఈ కష్టం వస్తుంది కాబట్టే కంటి నీళ్లు వస్తున్నాయి. ఆ కంటి నీళ్లు వస్తున్నాయి కాబట్టి అది పాపాన్ని కడిగేస్తున్నాయి. ఏ వ్యక్తి జీవితంలో అయితే కష్టాలు ఉన్నాయో ఆ వ్యక్తి పట్ల పరమేశ్వరుడికి అపర ప్రేమ ఉన్నట్టు లెక్క. ఎందుకంటే తెలుసో తెలియకో మనం చేసే కష్టాలు, మనం చేసే తప్పులను రచిస్తాడు చిత్రగుప్తుడు కూర్చొని. అపర సౌఖ్యమైన జీవితాన్ని ఎవరైతే కోరుకుంటున్నామో మనం చేసే తప్పులు మనకు తెలియవు కాబట్టి ఆ తప్పులను, ఆ పాపాలను తీర్చుకునే అవకాశం ఈ జన్మ మనకు ఇవ్వడం లేదు. అది ఇంకా భయంకరమైన స్థితి. మనకు తెలియకుండా చేసిన తప్పులు, పూర్వజన్మం నుంచి తెచ్చుకున్న పాపాలకు మనం కష్టాలు పడుతున్నామంటే దాని అర్థము ఎంత త్వరగా అయితే అంత త్వరగా చెల్లించబడుతున్నాయి దాని లెక్క. ప్రతి ఒక్క మనిషి జీవితము ఎంత సుఖమైన మృత్యువుని మనకు చూసాము అన్నదే మోక్షం. ఆ మోక్షం కోసం మనం ఏ దారిని ఎంచుకున్నామో అన్నదే భక్తి, వివేకం. పరమేశ్వరుడులోనూ మనం ఉన్నాము, మనలోనూ పరమేశ్వరుడు ఉన్నాడు. కానీ ఆయన ఉన్నతోన్నత స్థానంలో ఉన్నాడు, మనం అర్థంగా ఉన్నాం. ఎందుకంటే మనం ఆరాధించే భగవద్నామము, భగవద్ రూపము ఏదైనా ఉండవచ్చు. ఆ రూపము, ఆ నామము ఏం చేస్తాం, ఏది చేయడం వల్ల ఆ రూపము, నామము భగవత్ స్వరూపంగా మారింది అన్నది తెలుసుకున్న నాడే మనలోని భగవంతుడు జాగ్రత్తమవుతాడు. అలా మనలోని భగవంతుడిని జాగ్రత్తం చెయ్యాలంటే మనం ఆరాధించే భగవంతుడిని మనం ఎంత మాత్రం తెలుసుకున్నామో, ఎంత మాత్రం వారిని మన జీవితంలో హీరోయిన్లు చేసుకున్నామని దాని లెక్క. మంగళగౌరిని నిత్యం ఆరాధించే స్త్రీలు తెలుసుకోవలసినది, మంగళగౌరిని ఆరాధిస్తే లబ్ధి పొందుతామని కాదు. సాక్షాత్తు మంగళగౌరి నిరవధికంగా అలిసిపోకుండా పరమేశ్వరుడు ఎన్ని ఆమెను పరీక్షలు పెట్టినా ఆగకుండా ప్రేమించింది ఆ సాధ్వి. అలా మనం ప్రేమించగలమా భక్తని? అది చాలా ముఖ్యం. అందుకే ఆమె నిత్య మంగళ స్వరూపురాలికి వివాహానికి ముందు మంగళగౌరి పూజ చేయించేటప్పుడు అది కేవలం ఒక శాస్త్రం మాత్రమే మిగిలిపోయింది. కానీ పెళ్లి కూతుళ్లకు తల్లిదండ్రులు కానీ, మేనత్తలు కానీ, పెద్దమ్మలు కానీ, నాయనమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ మంగళగౌరి పూజ ఒక స్త్రీ లక్ష్మీ స్వరూపంగా పెళ్లి కూతురు అయ్యి ఎందుకు మంగళగౌరిని ఆరాధిస్తుంది అని తెలుసుకోలేకపోతున్నాను.
వివాహం అనేది కూడా ఇప్పుడు కేవలం ఒక ఆర్భాటంగా అది మిగిలిపోయింది. వీలైనంత తొందరగా ఆచారాలను ముగించుకొని ముందుకు వెళ్ళిపోవడమే మనకు కావాలి. వివాహానికి ముందు ఎన్నో నోములు వ్రతాలు ఉన్నాయి, అవి పాటించడమే మర్చిపోయాము. ఆ నోములు ఆ వ్రతాలు స్త్రీకి నేర్పించేది ఏమిటంటే, చివరికి ఏమైపోయినా కూడా నేను కోరుకునేది ఒకటే, నా మాంగళ్యము సుమంగళిత్వము నాకు మిగలాలి, ఏమున్నా కూడా నా భర్త క్షేమంగా ఉండాలి, నా కుటుంబం సుభిక్షంగా ఉండాలి అని కోరుకోగలగడము. ఏ రోజైతే ఆ కోరిక స్త్రీలో నశించిందో ఆ రోజు నుంచే స్వార్థం అనేది ప్రారంభమైంది. తాను నిజమైన ప్రేమతో ఆరాధనతో భర్తని కనుక యోగ్యతను ఆయన సుభిక్షతను కోరుకుంటుందో అటువంటి ఇంట్లో సదా ఎప్పుడూ సౌభాగ్యం వర్తిల్లుతుంది. ఇది నేర్చుకున్ననాడే తెలుసుకున్ననాడే స్త్రీ ఆ భారతదేశం కూడా సుభిక్షంగా భాగ్యం వైపు వెళ్తుంది. సనాతనంగా పురాతనంగా స్త్రీలు ఎన్నో కష్టాలు పడ్డారు, కానీ ఆ కష్టాలు పడిన ప్రతిసారి వాళ్ళు భర్త వల్ల పడ్డారా, లేకపోతే వాడవాడ కర్మల వల్ల పడ్డారా, దుష్కర్మల వల్ల పడ్డారా అనేది మనం ఆలోచించాలి. సీతమ్మ వారు అరణ్యవాసం చేసినప్పుడు కూడా అది భర్త వల్ల కాదు, భర్తను దూషించకూడదు, అది కేవలం ఒక రాక్షస సంహారానికి తీసుకున్న జన్మ మాత్రమే. పురాణాలను ఇతిహాసాలను పరామర్శించి అవహేళన చేసేంత ఎత్తుకి మనం ఎవరూ ఎదగలేదు. ప్రతిలోనూ ఒక గూఢార్థం ఉంటుంది, ప్రతిలోనూ ఒక విశేషమైన విషయం మనం అందరం తెలుసుకోవడానికి. పరమేశ్వరుడు ముందు కూర్చొని కూడా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేని ఒక జీవన విధానంలో ఉచ్చులలో ఇరుక్కుపోయాము మనమందరం. ఏ ఆలోచన ఉన్నా, ఏ వస్త్రాలు ధరించినా, ఎంత పాండిత్యం ఉన్నా కూడా ఆ కర్ణ పిశాచం నుంచి ఒక్క 10 నిమిషాల మనని మనం దూరం చేసుకోలేకపోతున్నాం. జీవితంలో దేన్ని వదులుకోగలము, దేన్ని వదులుకుంటున్నాము అనేది చాలా ప్రప్రథమమైన విషయం. ఏ ఫోటోలు తీసుకోకుండానే రామచంద్రుడు పరమేశ్వరుడు అయిపోయాడు, శ్రీకృష్ణుడు జగద్గురు అయ్యాడు, సీతమ్మ పూజ్యనీయురాలేదు, మంగళగౌరి సర్వహారాధన చేసేంత మహానుభావురాలేదు. కానీ మనమందరము ఈరోజు కాలం ముందుకు తీసుకొని వెళుతున్న ఈ టెక్నాలజీ అనే పేరులో మనం ఇలా ఇరుక్కుపోయాం. ఏదైనా ఎందుకు వాడాలి, ఎంత వాడాలి, దేనికి వాడాలి అని తెలుసుకున్న నాడే మన పంచేంద్రియాలు మనం చెప్పినట్టు వింటున్నట్టు లెక్క. ఏ రోజైతే మనము దానికి లొంగిపోతామో ఆ రోజు ఎంత భక్తి మార్గం ఉన్నా, ఎన్ని పెద్దలు ఎన్ని చెప్పినా ప్రయోజనమే లేదు. ఇవ్వడం నేర్పించినదే సనాతన ధర్మం, తీసుకోవడం సనాతన ధర్మం నేర్పించలేదు. ఈ రోజు మన ఇంట్లో పుట్టున్న ప్రతి ఆడబిడ్డకు, ఒక పిల్లవాడికి తల్లిగా మనం ఏమి నేర్పించామో అనేది మనం వేసుకోవలసిన ప్రప్రథమమైన ప్రశ్న. ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి అనుకుంటాం, కానీ పెంచుతున్న కొద్దీ దెబ్బలతో పెంచుతున్నాం. ఆ తల్లిని ఏమి గౌరవించినట్టు, బాల స్వరూపంగా ఆవిడని ఏమి చూసినట్టు, ఇంట్లో పెరుగుతున్న ఒక పిల్లవాడికి తల్లిని, తండ్రిని, ఆ ఇంటి స్త్రీని, అమ్మాయిని గౌరవించడం నేర్పించాలి. నేర్పించకపోతే పురుషుడిలో ఏది సంస్కృతి మనము నేర్పించినట్టు. ఇలా మనం పెంచిన ఆడపిల్లలు, మగపిల్లలే ఈ ప్రపంచని, సమాజాన్ని శాసిస్తున్నారు. ఇది కులమతాలకు సంబంధించింది కాదు. దయచేసి స్త్రీ పురుషులందరూ తల్లిదండ్రులుగా మీ బాధ్యతను ఏ రోజైతే అర్థం చేసుకుంటారు, సనాతన ధర్మం ప్రకారం ఏ రోజైతే మీ బిడ్డలను మీరు పెంచడం ప్రారంభిస్తారు, ఏ సనాతన ధర్మం ప్రకారం భార్యాభర్తలు ఇరువురు చిరకాగోలింతల్లాగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సాక్షాత్తు పరమేశ్వరుడు పరమేశ్వరి అర్ధనారీశ్వర తత్వంగా జీవిస్తారో
ఆ రోజు తప్పకుండా లోక కళ్యాణం ఆరంభమవుతుంది. దానిని ఆపే శక్తి ఏ దేశానికి లేదు. మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక మాట, పాశ్చాత్య నాగరికత అంతయు మన కుటుంబం అనే ఒక వ్యవస్థను కూల్చడానికి మాత్రమే ఎదురు చూస్తూ ఉంది. ఆ కుటుంబం అనే వ్యవస్థను కూల్చాలంటే మన ఇంటి ఆడపిల్లలు దారి తప్పించాలని వాళ్ళకు తెలుసు. కాబట్టి మోడర్నైజేషన్ అనే ఉచ్చులో మీరు దయచేసి ఇరుక్కుపోవాలి. మగపిల్లలకు యోగ్యత ఉన్న ఇళ్లలో సంస్కారాలు నేర్పించండి. తల్లి తండ్రికి పాదాభివందనం నేర్పించాలి, తండ్రి తల్లికి పాదాభివందనం నేర్పించాలి, వీరు ఇరువురు గురువుకి పాదాభివందనం నేర్పించాలి. వీళ్ళందరూ కలిసి రోజు దైవానికి పాదాభివందనం నేర్పించాలి. తల్లి ధన్యవాదాలు. బీజేపీ నిలబెట్టుకున్నారు. మరి సద్గురుదేవులు సమస్త దేవతలు కాదని ఆశీర్వదించాలని మన పీఠాధిపతులు అంటే పంచాలను మద్దతు వేయడానికి సమస్త దేవతా సేవలు కావాలి అని అమ్మవారి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కాబట్టి ఇక్కడ ఉన్న ధర్మాచార్యులు, పీఠాధిపతులు, మహాత్ములు, యోగులు అందరూ కూడా వారికి ఆసక్తి ఇవ్వాలి. అంటే దేవతా శక్తి ఎలా ఆయుధంలో వచ్చిందో అలాగే మహిళలు, కార్యకర్తలు, ఇక్కడ సహకరిస్తున్నటువంటి కార్యకర్తలు, మలయాళ స్వామి వారి భక్తులతో అందరూ కలిసి సంయుక్తంగా అమ్మవారిని సన్మానం చేస్తూ మరి దేవతని ఆవిడ జగత్కాల స్వరూపంగా మనం భావన చేస్తున్నాం. దుర్గాదేవిగా మనం ఒక భావన చేస్తున్నాం. కాబట్టి దుర్గాదేవికి మహిషాసురుడిని సంహరించడానికి ఆయుధాలు ఎలా ఇచ్చారో దేవతలు, అలాగే మనందరూ సనాతన ధర్మాన్ని పరిరక్షణ చేయడానికి అన్నిపరులైనటువంటి వాళ్ళు అమరవరంగా మనం అందరూ ఉన్నామని తెలియజేస్తూ ఆ